హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు నేను చాలా సాధారణంగా రేర్గా చెప్తానండి ఐపీఓస్ గురించి. అటువంటి ఐపీఓ గురించి చెప్పబోతున్నాను. సో గ్రే మార్కెట్లో దుమ్ము రేపుతుంది ఈ ఐపీఓ. గ్రే మార్కెట్లో అయితే ఐపీఓ చాలా బస్తో ఉందన్నమాట. సో అంటే గ్రే మార్కెట్లో అంత బజ్ ఉందంటే ఇప్పుడున్న మార్కెట్లో ఖచ్చితంగా అవుట్పుట్ చూపెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ జనవరిలో మన భవిష్యత్తునే మార్చబోయే అవకాశం ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐపీఓ 2026 ఇన్ జనవరిలో అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ కరెక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ, అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఐపీఓ అవ్వబోతుంది. ఎవరైతే మన వీడియోస్, నేను ఎందుకంటే చాలా రేరెస్ట్గా చెప్తుంటాను ఐపీఓస్ గురించి. సో 1-4 సార్లు చెక్ చేసి, సో ఈ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వీడియో చూసి ఐపీఓకి అప్లై చేసుకోండి. అస్సలు మిస్ చేయొద్దు. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఐపీఓకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఎందుకు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది క్లియర్గా చూసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. రైట్. సో ఏంటి అంతగనంగా నేను ఇంతగనంగా ఓవర్ హైప్ ఇస్తున్న ఐపీ ఏంటి? ముందు వీడియో చూడడానికి ముందు, అంటే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ రెగ్యులర్గా హిట్ అవుతూ ఉంటాయి, చెక్ చేసుకోండి. సో ఇది నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ అండి. నేను ఇచ్చిన ప్రిడిక్షన్స్లో క్యూపిడ్ని బాలాజీ అమినీస్ బేరీష్ అవుతాయి అని చెప్పాను. సో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. స్టాక్స్ లోపలికి వెళ్ళి మీకు ఓవరాల్గా మార్కెట్ మొత్తం పడుతుంది అని చెప్పాను, మీరు చెక్ చేసుకోండి. సో బాలాజీ ఎమినీస్ బేరీష్ ఇచ్చాను చూడండి, కంప్లీట్గా బేరిష్ అయింది మీ స్క్రీన్లోనే. ఇది మేజర్ అడ్వాంటేజెస్ మన ఛానల్ చూడడం వల్ల. రైట్. సో దాంతోపాటు ఓవరాల్గా మార్కెట్ మీకు సెన్సెక్స్ సిఈ ఇచ్చి తర్వాత పిఈ ఇచ్చాను, సిఈపిఈ చూడండి. మీరు నిన్నటి వీడియో క్రాస్ చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సిఈపిఈ ఇచ్చాను ప్రిడిక్షన్లో. సో అది కూడా బ్రహ్మాండంగా హిట్ అయింది. ఓవరాల్గా మార్కెట్ కూడా ఫాల్ అయిందండి. ఇదిగోండి సిఈపిఈ, దాంతోపాటు మిగతా అన్ని పిఈ ఇచ్చారు. సో ఇదేంటి, ఫ్రైడేకి, నిన్న వీడియోలో ఫ్రైడేకి ఇచ్చింది. సో కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. రైట్. ఇంకా మెయిన్గా ఆ ఐపీఓకి వెళ్దాం. ఏంటి ఇంతగనంగా బజ్ ఇస్తున్న ఐపీఓ ఏంటంటే, సో ఇండియన్ మార్కెట్లో చాలా ఐపీఓస్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉన్నాయండి. వీటిలో నేను ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ ఐపీఓస్ గురించి చెప్పలేదు, ఇప్పుడు ఈ ఐపీఓస్ గురించి చెప్పబోతున్నాను. ఆ ఐపీఓ పేరేంటి? భారత్ కుకింగ్ కోల్ అండి. భారత్ కోకింగ్ కోల్ అండి. బీసీసీఎల్ అంటారండి, బీసీసీఎల్ అంటారు. ఏంటి ఈ బీసీసీఎల్ ఏంటి అసలు? ముందు ఒకసారి తెలుసుకుందాం. ఇది మన పేరులోనే ఉంది, కోల్ మైన్స్కి సంబంధించిందండి. కోలింగ్ సైన్స్ అంటే దాదాపు ఇది సో ఇండియాలోనే 58, నియర్లీ 58% ఆఫ్ కోకింగ్ కోల్ మార్కెట్ షేర్కు దీనికే ఉంది. దాదాపు 791 మిలియన్ టన్స్ రిజర్వ్ ఉందండి దీని దగ్గర. 791 మిలియన్ టన్స్ రిజర్వ్ ఉంది. కోల్ ఇండియా సపోర్టర్స్. అండ్ దట్టు ఈ కంపెనీ డెప్ట్ ఫ్రీ కంపెనీ అండి. ఈ కంపెనీకి డెప్ట్ అయితే లేదు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట బీసీసీఎల్కి. సో ఈ బీసీసీఎల్ ఇప్పుడు ఐపీఓకి లిస్టింగ్, ఈ రోజు నుండి ఐపీఓకి ఓపెనింగ్ స్టార్ట్ అయిందండి. సో దీంట్లో కనుక మీరు కంప్లీట్గా చూసినట్లయితే, సో ఐపీఓ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసి చెప్తాను మీకు చూపెట్టి. సో ఇది ప్రైస్ బ్యాండ్ వచ్చి 21 నుండి 23 మధ్యలో స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ చూడొచ్చు బిడ్డింగ్ డేట్స్ 9th జనవరి నుండి 13th జనవరి. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 12,600. జనరల్గా ఏంటి అంటే మనము 13 to 15,000 మధ్యలో ఉంటుంది, ఎక్కువ 14,000 దగ్గర. సో లాట్ సైజ్కి 600 షేర్లు వస్తాయి. ప్రైస్ బాండ్ 21 నుండి 23 మధ్యలో ఉంటుంది. సో ఇష్యూయింగ్ 1071 crores. రైట్. దీన్ని మనం కనుక ఫస్ట్ మనం మాట్లాడాల్సి వస్తే, సో ఇది ఎవరికైతే అలాట్ అవుతుందో వాళ్ళకి 600 షేర్లు వస్తాయండి మినిమము. రైట్. సో దీంట్లో ఈ అలాట్మెంట్ డేట్ వచ్చి జనవరి 14th అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ మనం ఫెస్టివల్ మూడ్లో ఉంటాం. సో దీనికి యాంకర్ ఇన్వెస్టర్లు 273 crores ఇచ్చేశారు. అలాగే ఇది నేను చెప్పాను కదండి, బీసీసీఎల్ ఇండియాలోనే ఉన్న అతి పెద్ద కోకింగ్ కోల్ అండి, అతి పెద్ద కోకింగ్ కోల్ ప్రొడ్యూసర్. ఫైనాన్షియల్ ఇయర్ 25లో 40.50 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ చేసింది. సో రెవెన్యూ కూడా 14,401 crores వచ్చింది.
పే ఆఫ్టర్ ట్యాక్స్ కట్టిన తర్వాత 1240. సో మార్జిన్, ఇది డెప్ట్ ఫ్రీ కంపెనీ అండి. సో డెప్ట్ ఫ్రీ కంపెనీ, చాలా ఫైనాన్షియల్స్గా అయితే చాలా బాగుంది కంపెనీ. సో మనం చూడొచ్చు టోటల్ అసెట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. సో ప్రాఫిట్ కూడా బాగుంది, రెవెన్యూ కూడా బాగుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే బెనిఫిట్ అయితే దీనికి చాలా ఉంది. సో దీని వీక్నెస్ ఏంటంటే ఈ కోల్స్ ఫ్యూచర్లో అయిపోతూ ఉంటాయి. సో ఈ కంటినెంట్లు లయబిలిటీస్ 80% రెవెన్యూ టాప్ కస్టమర్ నుండి ఇవైనాయి. కాకపోతే ఈ డిమాండ్ ఏంటంటే ఫ్యూచర్లో సోలార్ వీటికి తగ్గడం, ఎక్కువ సోర్సెస్ అదర్ సోర్సెస్ ఉండడం వల్ల దీని మీద అంటే ఇవి ఒక రిజర్వ్డ్ మినరల్స్ అనమాట. ఇవి కొన్ని ఇయర్స్కి తగ్గిపోతాయి, తగ్గే కొద్దీ వీటి డిమాండ్స్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అది తగ్గాలంటే చాలా ఇయర్స్ పడుతుంది అండి. అప్పటికి మన జనరేషన్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. సో ఈ లోపల మనం ఈ ఐపీఓస్లో బ్రహ్మాండంగా బుక్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. సో దీని స్ట్రెంత్స్ మనం చెప్పాను కండి, లార్జెస్ట్ కుకింగ్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ ఫైనాన్షియల్ 25 ఇయర్స్. సో చాలా అంటే ఈ కోల్ మంచి డివిడెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని హిస్టరీ బాగుంది. కోల్స్కి సంబంధించి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఒక విధంగా చెప్పాలి అంటే సబ్స్క్రిప్షన్ కూడా 1 డేలో 4.12 బాగా జరిగిందండి. బ్రహ్మాండంగా ఈ భారత్ కుకింగ్ కోల్ ఐపీఓకి బ్రహ్మాండంగా అప్లై చేయొచ్చు. సో యూ కెన్ అప్లై, దెన్ టేక్ యువర్ ఓన్ డిసిషన్. నేను చెప్తున్నానని కాదు, అవుట్పుట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే దీన్ని జిఎంపి గ్రే మార్కెట్ ప్రైస్ 11 రూపీసే, బట్ ఇది ప్రైస్ బాండింగ్ 21 నుండి 23 దాకా వస్తుందంటే చాలా, అక్కడికే మనకు 10 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసేసుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని భారత్ కుకింగ్ కోల్ ఐపీఓకి బ్రహ్మాండంగా అప్లై చేయొచ్చు. చేసుకుందాం పండక్కి, ఈ ఐపీఓ డబ్బులతో ఖర్చులు పెట్టుకుందాం, రైట్. సో జాగ్రత్త అండి. నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్తే సాయిరామ్ గారు, సార్ బుక్ వాల్యూ ఎక్కువ ఉన్న 100 ప్రైస్ లోపు 4 స్టాక్స్ చెప్పండి. అది కొంచెం ప్రీమియం గ్రూప్స్ మెంబర్స్కి చెప్తామండి, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే పాపం వాళ్ళు ఈసారి ఇప్పటికే మీరు అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారని బాధపడుతూ ఉన్నారు. సో ఇది యాక్చువల్గా ఇది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అండి. బుక్ వాల్యూ అది చాలా పెద్ద ఇన్ఫర్మేషను. సో నేను ఇప్పుడు చెప్తానండి, మనకు ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం కంపల్సరీ చెప్తానండి. సో సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. జిఆర్పి ఎల్టీడీ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. జిఆర్పి ఎల్టీడీ సో చాలాసార్లు చెప్పానండి, 1780 అబోవ్ వస్తే కొనుక్కోండి. 1780 అబోవ్ మంచి కంపెనీయే, ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అన్నీ బాగానే ఉంది. 1780 కొనుక్కోండి. టార్గెట్ అయితే మీకు 2000 నుండి 2500 వరకు స్ట్రాంగెస్ట్ టార్గెట్స్ ఉన్నాయండి. రఘురామ్ గారు, మైండ్ టెక్ గురించి చెప్పండి సార్. సో ఇవన్నీ రెగ్యులర్గా చెప్పే కంపెనీసే అండి. మీరు మరి చూస్తున్నారో లేదో వీడియోస్ తెలియడం లేదు కానీ, సో మైంటెక్ కంపెనీ 216 దగ్గర ఉంది. ఇది 220 అబోవ్ వస్తే కొనుక్కోవచ్చు అండి. కంపెనీ ఓకే, ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా ఇది కూడా బాగానే ఉంది. పెద్దగా డెప్ట్ అయితే ఏమీ లేదు, అదొక మేజర్ అడ్వాంటేజ్. సో ప్రమోటర్స్ ప్రమోటర్స్తో పాటు రిటైలర్స్ కూడా చాలామంది, అంటే మోస్ట్లీ రిటైలర్స్ 25% ఉన్నారు కాబట్టి, అంటే ప్రమోటర్స్ పర్సంటేజ్లో ఒక 25% ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ ఉంది. కొనుక్కోవచ్చు అండి. 220 దగ్గర కొనుక్కోండి. మ్యాక్స్ 280 అయితే టార్గెట్. పద్మ పద్మ గారు, హాయ్ సార్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అపోలో హాస్పిటల్ స్టాకు 8042లో బై చేశాను, ఇప్పుడు యావరేజ్ చేయవచ్చా? సో అపోలో హాస్పిటల్ సో యావరేజ్ 7,300 అబోవ్ వస్తేనే యావరేజ్ చేయండి, లేకపోతే వద్దండి. ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 7,300 అబోవ్ వస్తేనే యావరేజ్ చేయండి. టార్గెట్ 8,000 దాకే పెట్టుకోండి. అలా 2 టైమ్స్ చేస్తే బయటకు వచ్చేస్తుంది లాసు. సో ఆనంద్ కుమార్ గారు, సార్ SG1 150 ప్రైస్లో 500 షేర్స్ కొన్నాను, ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ యావరేజ్ చేయొచ్చా లేకుంటే వెయిట్ చేయాలా? సో SG1 150లో తీసుకున్నారు కదా, యావరేజ్ చేయాలండి ఖచ్చితంగా. సో మీరు 83 అబోవ్ వస్తేనే 83 యావరేజ్ చేయండి. కంపెనీ మంచిదే కానీ ఇవి చాలా స్లో రిటర్న్స్ ఉంటాయి. 83 అబోవ్ వస్తేనే యావరేజ్ చేయండి, లేకపోతే అసలు టచ్ చేయొద్దు. టార్గెట్ అయితే 100 పెట్టుకోండి.
సార్ ఆర్ఐఆర్ ఎలక్ట్రానిక్స్ సార్ ఎలికాన్ ఇంటర్నేషనల్ రెండిట్లో ఏది బెటర్? రెండు బెస్ట్ అండి. ఎలికాన్ ఇంటర్నేషనల్ బెటరు, ఆర్ఐఆర్ బెటరు. సాయిరామ్ గారు రెండిట్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ పవర్ ఇండియా అండ్ డిక్సన్ కొనొచ్చా? బ్రహ్మాండంగా కొనొచ్చు అండి. డిక్సన్ టెక్నాలజీస్ అయితే బ్రహ్మాండంగా కొనొచ్చు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాక్ గురించి చెప్తాను. డైలీ ఒక స్టాక్ గురించి అడగండి అండి. చలారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బీసీసీఎల్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా? సుధాకర్ గారు దీనికోసమే అండి వీడియో చేసింది, బీసీసీఎల్ ఐపీఓ గురించి. బ్రహ్మాండంగా చేయొచ్చు సార్. బీటెక్ గారు గుడ్ ఈవినింగ్ అన్న. సెక్టార్ వైజ్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్న. డెఫినెట్లీ అండి చేస్తాను. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 105 లో 103 సిఈ తీసుకున్నా అన్న. ఎంత ఇంకా ఎంత పడుతుంది? ప్లీజ్ రిప్లై మీ. సార్ ఇటువంటిది నేను యూట్యూబ్లో చెప్పలేమండి, చెప్పకూడదు కూడా. అంటే మీరు ఇన్ని లాట్స్ సిఈపి అనేవి మనం నేను ఇట్స్ నాట్ కరెక్ట్ వే అనమాట ఇక్కడ చెప్పడం. మీరు కావాలి అంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇలా సజెస్ట్ చేయకూడదు. సో మీరు కాంటాక్ట్ అవ్వండి, లేదంటే మన ప్రీమియం కోర్స్ నేర్చుకోండి. ప్రీమియం గ్రూప్లో అయితే మేము డైలీ ఇస్తూ ఉంటాం. శ్రీనివాస్ రెడ్డి గారు దానికి తగ్గ అవుట్పుట్ అయితే మీకు చాలా కనబడుతుంది. మీరు వీడియో మొత్తం చూడండి, చూపెడతాను అది ఎలా ఉంటుందో చూపెడతాను. సో వీటికి అంటే కొంచెం కష్టం అవుతుంది. అటువంటివి మీరు డైరెక్ట్గా మెన్షన్ చేయండి. పాసిబుల్ అయితే జనవరి ఫెస్టివల్ తర్వాత లైవ్ పెట్టి చూద్దాం మరి అప్పటికి. గుడ్ ఈవినింగ్ గురూజీ. కొండకయ్య గారు గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఇంకా అది కొంచెం రిస్క్లోనే ఉంది జిఎంఆర్, బట్ కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు అర్థం చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. విక్రమ్ సోలార్ ఇప్పుడు కొనొచ్చా చెప్పగలరు? బ్రహ్మాండంగా విక్రమ్ సోలార్ కదా. 225 విక్రమ్ సోలార్ 240 అబోవ్ వస్తే బ్రహ్మాండంగా కొనొచ్చండి. బ్రహ్మాండంగా కొనొచ్చు విక్రమ్ సోలార్. ఫ్యూచర్ ఉందండి. ఇందాక చెప్పాను కదా కోల్ ఐపీఓ, దాన్ని మించే ఫ్యూచర్ ఉంటుంది. కొనొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బ్రహ్మాండంగా కొనొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్. శాంతి గారు థ్యాంక్ యూ అండి. అప్పారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మధు గారు హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ సార్. 300 ఆర్వీఎన్ఎల్ షేర్స్ కొన్నాను. రాజ్ కుమార్ గారు 370 దగ్గర. షల్ ఐ హోల్డ్ ఫర్ షార్ట్ పీరియడ్? హోల్డ్ చేయండి, ఖచ్చితంగా హోల్డ్ చేయండి సార్. ఐఆర్ఎఫ్సి ఇప్పుడు పడింది కదా, సో ఆప్షన్లో కాల్ తీసుకోవచ్చా? మళ్ళీ పెరిగే ఛాన్స్. సో సార్ అదే చెప్తున్నాను, నేను చెప్పగలనండి వీటికి. ఒకసారి మీరు వీడియో కంప్లీట్గా చూడండి, ఎండింగ్లో చెప్తాను సార్. మార్కెట్ ఈస్ బేరిష్ ఆర్ ఈస్ బయింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్వీఎన్ఎల్ షేర్. సో ఆర్వీఎన్ఎల్ ఆర్వీఎన్ఎల్ ఈరోజు బేరిష్ అయిందండి. ఫ్యూచర్ ఉంది దీనికి, బుల్లిష్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. కొంచెం ఓపిక పట్టండి. రైట్. వెంకటేశ్వర గారు హౌ మచ్ మినిమం క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ ఇఫ్ యూ యూటిలైజ్ యువర్ సర్వీసెస్ ఫ్రమ్ ప్రీమియం గ్రూప్? సో ఇట్ కుడ్ బి 30-50,000 నుండి మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యువర్ విష్. సో ఈ నెంబర్ చెప్పకూడదండి. ప్రాబ్లం ఏంటంటే సార్ నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు, నేను సార్తో మాట్లాడతాను. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. యువర్ అనాలిసిస్ ఎక్సలెంట్ సార్. ఎస్టర్డే వీడియో గివెన్ హ్యూజ్ ప్రాఫిట్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో కీప్ వాచింగ్. సో థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సో నేను చెప్పాను కదండి మన సత్యనారాయణ గారు ఫిలిం స్టార్ అని చెప్పి. సో ఇప్పుడు నవీన్ పోలిశెట్టి గారు యాక్ట్ చేస్తున్న అది అనగనగా రాజు ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమాలో సంథింగ్ ఆ మూవీలో కూడా సార్ యాక్ట్ చేస్తున్నారు. లెటర్స్ ఎంకరేజ్. సో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మన తెలుగు వాళ్ళకి మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. సో దాంతోపాటు సార్ అండి. సో నెక్స్ట్ దాంతోపాటు మనము నేను ఇప్పుడు మీరు కొన్ని అడుగుతున్నారు కదా, దానికి నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే ఆల్రెడీ అలా కొన్నిటికి చెప్పే నా ఓల్డ్ ఛానల్ని ఇది పోయిందండి. ఇప్పుడు ఆ రిస్క్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఉంటే ఏదో ఒక విధంగా సర్వీస్ చేయొచ్చు అట్లీస్ట్ వీటిలో అయినా. లేదు మీకు అవన్నీ కావాలి అనుకుంటే మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. ఫిబ్రవరి బ్యాచ్ నుండి కోర్సు నేర్చుకోండి. కోర్సు కంప్లీట్ చేస్తే ఫిబ్రవరి 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నాకు ప్రీమియం గ్రూప్లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఫ్రీ ఉంటుంది. సో ట్రైనింగ్ మీకు 5 మెంబర్స్కి ఇస్తాను. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని లైవ్ ట్రేడింగ్ ఇస్తాను. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు తీసుకోవచ్చు. ఒకటే 5 మెంబర్స్కి కంప్లీట్గా జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఎన్ని పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా నేర్చుకోవచ్చు. 9505003433 ఈ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెంబర్కి కాల్ చేయండి.
సో దాంతోపాటు ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు మన ఈ ప్రీమియం గ్రూప్ ఇక్కడ చూడండి, ప్రీమియం గ్రూపు. సో మీకు చూడండి, ఇండియాలో చాలా రేరెస్ట్ పర్సన్స్ అనమాట నెక్స్ట్ మార్కెట్ ఎట్లా ఉంటుందని చెప్పేది. ఇప్పుడు అందులో తెలుగులో మనం చెప్తున్నాం. ఇది ఈరోజు ఈరోజు చూసుకోండి మనం ఇచ్చిన కాల్స్ ప్రిడిక్షన్స్ ఎలా హిట్ అయ్యాయి. ఎందుకు ఇప్పుడు నేను ఈ వీడియో కొంచెం ఎర్లీగా లైవ్ ట్రేడింగ్ అవర్స్లోనే చేస్తున్నాను. ఇది ఎస్టర్డే నిన్నటి వీడియోలో ఇప్పుడు వెంకటేష్ గారు ప్రాఫిట్ బుక్ చేసుకుంది చూశారు కదా. సో ఇది టుడే అనమాట. టుడే సో మనం ఇప్పుడు ఇది ఇచ్చింది చూడండి, 84,500 సిఈ 351 దగ్గర ఇచ్చారండి, టార్గెట్ 389. సో మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు ఎంత ఉందో, దాని ప్రైస్ చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే లైవ్లో సో మీకు అవుట్పుట్ ఇంక్లూడింగ్ ద ప్రైస్ డికేయింగ్ ఉన్నా కూడా అవుట్పుట్ ఎంత కనబడుతుందో లైవ్లో మీరు చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది దాని అవుట్పుట్ అసలు. అది మేజర్ అడ్వాంటేజెస్ అండి. ఒక్క నిమిషం ఓపెన్ అయితే నేను మీకు చూపెడతాను. ఇదిగోండి 84,500 915 అండి, 91915 అంటే మీకు ఎంత అవుట్పుట్ వచ్చినో మీరు ఒక్కసారి చూసుకోండి. 300 ఎక్కడ, 900 ఎక్కడ, ఒక్క కాల్లోనే 600 పాయింట్స్ అండి, రైట్. సో మీరు ఏదైనా క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పెట్టి ఇదిగోండి అది చూసుకోండి, ఇవన్నీ టుడేవే కదా, అది చూసుకోండి. దీని తర్వాత బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మళ్ళీ 84,000 పి ఇచ్చాము, అది చూసుకోండి. సి ఇచ్చాము, అది హిట్ అయింది. తర్వాత బీటీఎస్టీ కాల్ నిన్న ఇచ్చింది, అది హిట్ అయింది, చూసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఇచ్చాం, మిడ్ నిఫ్టీ ఇవన్నీ ఇచ్చాం, సెన్సెక్స్ మళ్ళీ ఇచ్చాం, అన్నీ ఇంట్రాడే ఇచ్చాము, ఈక్విటీ ఇచ్చాను, అన్నీ అంటే వీటిలో ఇంట్రాడే ఈక్విటీ అన్నీ ఇస్తాం. కోర్స్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉంటుంది. లేదు దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మన నెంబర్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్కువ అవుట్పుట్ ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. సో దాన్ని యూజ్ చేసుకోండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐపీఓకి అప్లై చేసుకోండి. మనం ఇచ్చే కంటెంట్స్, అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.